Hello friends, in this video series you can learn English through Telugu or Telugu through English from stories. Let us see the first story. అందరికీ నమస్కారం. ఈ వీడియో పరంపరలో మీరు తెలుగు ద్వారా ఇంగ్లీష్ను కానీ ఇంగ్లీష్ ద్వారా తెలుగును కానీ కథల రూపంలో నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం 1వ కథను చూద్దాం. A very rich man once took his little son to a village to show him what poverty was all about. ఒకసారి చాలా ధనవంతుడు అయిన ఒక వ్యక్తి తన చిన్న కుమారుడిని అతడికి పేదరికం అంటే ఏమిటో దాని గురించి అంతా చూపించడానికి ఒక గ్రామానికి తీసుకెళ్లాడు. ఇక్కడ a very rich man అంటే చాలా ధనవంతుడు అయిన ఒక వ్యక్తి, once అంటే ఒకసారి, took his little son అంటే తన చిన్న కుమారుడిని తీసుకెళ్లాడు, to a village అంటే ఒక గ్రామానికి, to show him అతడికి చూపించడానికి, what poverty was అంటే పేదరికం అంటే ఏమిటి, all about అంటే దాని గురించి, పేదరికం గురించి అంతా చూపించడానికి తన చిన్న కుమారుడిని ఒక గ్రామానికి తీసుకెళ్లాడు. ఆఫ్టర్ ద ట్రిప్ హీ ఆస్క్డ్ హిస్ సన్ అబౌట్ పావర్టీ. ఆ ప్రయాణం తరువాత అతడు తన కుమారుడిని పేదరికం గురించి అడిగాడు. ఇక్కడ ఆఫ్టర్ ద ట్రిప్ అంటే ఆ ప్రయాణం తరువాత, హీ ఆస్క్డ్ హిస్ సన్ అంటే అతడు తన కుమారుడిని అడిగాడు. అబౌట్ పావర్టీ అంటే పేదరికం గురించి. ద సన్ రిప్లైడ్ కుమారుడు ఇలా బదులు చెప్పాడు. ద సన్ అంటే కుమారుడు, రిప్లైడ్ అంటే బదులు చెప్పాడు. వి హ్యావ్ 1 డాగ్ బట్ దే హ్యావ్ 4 డాగ్స్. మనకు ఒక కుక్క ఉంది కానీ వారికి 4 కుక్కలు ఉన్నాయి. ఇక్కడ వి హ్యావ్ 1 డాగ్ అంటే మనకు ఒక కుక్క ఉంది, బట్ కానీ, దే హ్యావ్ 4 డాగ్స్ అంటే వారికి 4 కుక్కలు ఉన్నాయి. వి హ్యావ్ ఎ స్మాల్ స్విమ్మింగ్ పూల్ బట్ దే హ్యావ్ ఎ లాంగ్ రివర్. మనకు ఒక చిన్న ఈత కొలను ఉంది కానీ వారికి పెద్ద నది ఉంది. ఇక్కడ వి హ్యావ్ ఎ స్మాల్ స్విమ్మింగ్ పూల్ అంటే మనకు ఒక చిన్న ఈత కొలను ఉంది, బట్ కానీ, దే హ్యావ్ ఎ లాంగ్ రివర్ అంటే వారికి పెద్ద నది ఉంది. వి హ్యావ్ ఎలక్ట్రిక్ ల్యాంప్స్ మనకు విద్యుత్ దీపాలు ఉన్నాయి. ఎలక్ట్రిక్ ల్యాంప్స్ అంటే విద్యుత్ దీపాలు. దే హ్యావ్ గ్లిటరింగ్ స్టార్స్ వారికి మెరిసే నక్షత్రాలు ఉన్నాయి. గ్లిటరింగ్ స్టార్స్ అంటే మెరిసే నక్షత్రాలు. We have a small piece of land, but they have large fields. మనకు ఒక చిన్న స్థలం ఉంది కానీ వారికి విశాలమైన పొలాలు ఉన్నాయి. ఇక్కడ we have a small piece of land అంటే మనకు ఒక చిన్న స్థలం ఉంది. బట్ అంటే కానీ, they have large fields అంటే వారికి విశాలమైన పొలాలు ఉన్నాయి. ఫీల్డ్స్ అంటే పొలాలు, ల్యాండ్ అంటే స్థలము. వి బై ఫుడ్ మనం ఆహారం కొంటాము. దే గ్రో దేర్ ఫుడ్ అండ్ ఈట్ ఇట్ ఫ్రెష్ వారు తమ ఆహారమును పండించి తాజాగా దానిని తింటారు. ఇక్కడ దే గ్రో దేర్ ఫుడ్ అంటే వారు తమ ఆహారమును పండిస్తారు. ఈట్ ఇట్ ఫ్రెష్ అంటే తాజాగా దానిని తింటారు. We have to play with computers అంటే మనము కంప్యూటర్లతో ఆడుకోవాలి. ఇక్కడ we have to play అంటే మనము ఆడుకోవాలి. with computers అంటే కంప్యూటర్లతో. they have real friends to play with అంటే వారికి తమతో ఆడుకోవడానికి నిజమైన స్నేహితులు ఉన్నారు. ఇక్కడ దే హ్యావ్ రియల్ ఫ్రెండ్స్
అంటే వారికి నిజమైన స్నేహితులు ఉన్నారు. టు ప్లే విత్ అంటే తమతో ఆడుకోవడానికి. We have money which is supposed to make us happy. మనకు సంతోషాన్ని ఇచ్చే డబ్బు మన దగ్గర ఉంది. We have money అంటే డబ్బు మన దగ్గర ఉంది. విచ్ ఈజ్ సపోజ్ టు మేక్ అస్ హ్యాపీ అంటే మనకు సంతోషాన్ని ఇచ్చే. They have happiness, hence they do not need money. వారి దగ్గర సంతోషం ఉంది, అందువల్ల వారికి డబ్బులు అవసరం లేదు. ఇక్కడ they have happiness అంటే వారి దగ్గర సంతోషం ఉంది, hence అందువల్ల they do not need money అంటే వారికి డబ్బులు అవసరం లేదు. But above all, their fathers have time for children, whereas our fathers don't. కానీ అన్నిటికీ మించి వారి తండ్రుల దగ్గర పిల్లల కోసం సమయం ఉండగా మన తండ్రుల దగ్గర అది లేదు. ఇక్కడ బట్ అంటే కానీ, అబౌవ్ ఆల్ అంటే అన్నిటికీ మించి, దేర్ ఫాదర్స్ హ్యావ్ టైమ్ ఫర్ చిల్డ్రన్ వేరాజ్ అంటే వారి తండ్రుల దగ్గర పిల్లల కోసం సమయం ఉండగా, అవర్ ఫాదర్స్ డోంట్ అంటే మన తండ్రుల దగ్గర అది లేదు. ద ఫుల్ మీనింగ్ ఆఫ్ దిస్ ఫ్రేజ్ ఇస్ అవర్ ఫాదర్స్ డోంట్ హ్యావ్. The boy's father was speechless. ఆ అబ్బాయి తండ్రికి నోట మాట రాలేదు. Then the boy said, "Thanks, Dad, for showing me how poor we are." అప్పుడు ఆ బాలుడు, నాకు మనం ఎంత పేదవారిమో చూపించినందుకు ధన్యవాదములు నాన్నగారు అని చెప్పాడు. ఇక్కడ then the boy said అంటే అప్పుడు ఆ బాలుడు చెప్పాడు. థ్యాంక్స్ డాడ్ అంటే ధన్యవాదములు నాన్నగారు. ఫర్ షోయింగ్ మీ అంటే నాకు చూపించినందుకు. హౌ పూర్ వి ఆర్ అంటే మనం ఎంత పేదవారిమో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. We will meet again in the next video.